గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 9th నుంచి 10th బ్యాచ్కి ఎవరైతే వెళ్తున్నారో, 10th క్లాస్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏముంటుందంటే నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ ఆన్సర్ రాసే దగ్గరే కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అందులోనే మార్క్స్ ఎక్కువ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అలాగే ఈరోజు ఏంటంటే మా జూనియర్ ఒక ఆమె నాకు మెసేజ్ చేసిందనమాట. అక్క, నీకు 10th మంచి మార్క్స్ వచ్చాయి కదా, నువ్వు పేపర్ అసలు ఎలా రాసావు, అసలు ఏంటి ప్రాసెస్, నాకు ఫస్ట్ నుంచి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయక్క అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది. ఇక మెసేజ్ పెట్టడంలో నేను తనకి కాల్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేయడం అంత కరెక్ట్ ఉండదు కాబట్టి, ఆల్రెడీ నాకు ఛానల్ ఉంది కాబట్టి ఆ వీడియో తీయడం ఆమెకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా నా వీడియో ఎవరైతే చూస్తారో, ఇప్పుడు నెక్స్ట్ 10th ఎవరెవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్కి, వాళ్ళకందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. తప్పకుండా ఈ వీడియో చూడండి. నేను ఎక్కువ ల్యాగ్ అయితే చెయ్యను, నేను తొందరగానే ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పర్పస్లో మనకి ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుంది. నేను ప్రతి ఒక్క పాయింట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అలాగే సేమ్ టు సేమ్ ఇప్పుడు 10th మీ క్లాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి కదా, ఏవైతే మీకు టెస్టులు కానీ ఏమైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా నార్మల్గా స్కూల్లో, అవి నేను చెప్పే ఈ ట్రిక్స్ని బట్టి మీరు రాయండి ఆన్సర్ పేపర్, మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఇలాగే కంటిన్యూ చేస్తే మీకు బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా 10th, అప్పటికి కూడా మీరు పర్ఫెక్ట్గా రెడీ అయిపోవచ్చు అనమాట. ఆన్సర్ రాయడంలో పేపర్ ఎలా రాయాలని చెప్పి కన్ఫ్యూజ్ కాకుండా పర్ఫెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా? మరి మనం లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే బుక్లెట్ ఇస్తారనమాట. ఆన్సర్ షీట్ బుక్లెట్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ బుక్లెట్ ఇచ్చినప్పుడు దాని మీద మనం స్టార్టింగ్ ఆన్సర్స్ రాయడానికి ఉండదు. మనకి మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. OMR షీట్ అని అంటారు దాన్ని, ఫస్ట్ ఉండేది OMR షీట్. ఓకేనా? ఈ OMR షీట్లో ఏముంటుందంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయాలి ఫస్ట్ పేపర్లో. నేను సేమ్ టు సేమ్ బుక్లెట్ ఎట్లా ఉంటుందో అలాగే నేను ఇక్కడ కూడా బుక్లెట్ టైప్లో నేను పేపర్స్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇలా ఫస్ట్ పేపర్ ఏముంటుందంటే OMR షీట్. ఓకేనా? OMR షీట్లో మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేది ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ చేయకండి, ఎందుకంటే మనకు OMR షీట్ ఉంటుంది కదా, అది మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి అవతల మొత్తం ప్రింట్ పడుతుంది. ఇక్కడ ఏమైనా రాసి ఇక్కడ రాయొద్దు. ఇక్కడ మనం ఈ సైడ్ తీసుకోవాలి. ఈ సైడ్ మంచిగా నీట్గా ఏంటంటే ఫస్ట్ మార్జిన్ కొట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే మార్జిన్కి. ఓకేనా? మనం మార్జిన్ నీట్గా కొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి OMR షీట్ ఇచ్చిన తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాతనే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఇయ్యరు కదా. కరెక్ట్ టైం అయిన తర్వాతనే మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆ లోపు మనం ఏంటంటే నీట్గా మార్జిన్ కొట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఈ స్కేల్ ఏ సైజులో అయితే ఉందో ఇక్కడ నుంచి ఇంతవరకు ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ పేపర్లో అంతే సైజులో మనం కొట్టేసుకోవాలన్నమాట మార్జిన్. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ కొట్టి పెట్టేశాను. ఓకేనా? ఇక్కడ ఈ లెంత్లో ఉండాలి మనకి. స్కేల్ ఏ లెంత్లో అయితే ఉంటుందో ఇక్కడ నుంచి ఇంతవరకు మొత్తం స్కేల్ పట్టేంత వరకు మనం మార్జిన్ కొట్టుకోవాలి ఇక్కడ ఈ సైడ్లో. అండ్ ఇక్కడ 3 సైడ్స్ ఏంటంటే ఇక్కడ కింద ఇక్కడ అండ్ ఇక్కడ ఈ 3 సైడ్స్లో ఏంటంటే కొంచెం దీనికన్నా కొంచెం చిన్నగా తీసుకోవాలి, కొంచెమే కొట్టాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఇంత స్పేస్ తీసుకున్నామంటే మనకి క్వశ్చన్ నెంబర్ కానీ బిట్ నెంబర్ కానీ మనం ఆన్సర్ అని చెప్పి రాస్తాం కదా, అలా రాయడానికి ఇక్కడ మనకు స్పేస్ ఉండాలి కదా. అందుకని చెప్పి మనము ఈ విధంగా మన స్కేల్ ఎంత సైజులో అయితే ఉంటుందో ఈ టైప్లో మొత్తం మనం ఫిల్ అయ్యేంత వరకు మనం మార్జిన్ ఇక్కడ సైడ్ కొట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కొంచెం లైట్గా కొట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువగానే తీసేసుకోవాలి మనం పేపర్. ఎందుకంటే మనం పేపర్ కట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, మనకి ఇన్విజిలేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అన్ని పేపర్స్లలో కొంచెం వాళ్ళు రోల్ చేసి బ్యాండ్ వేస్తారు కదా, అన్ని పేపర్స్ కల్తీ లోపు ఇక్కడ మొత్తం కట్ అయిపోతుందన్నమాట. మనం ఇక్కడ ఏదైనా రాసినా కూడా అది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి కనిపించదన్నమాట. అందుకని చెప్పి మనం దీన్ని కొంచెం పైకి కొట్టేసుకోవాలన్నమాట, ఈ కింది లైన్. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మీరు పార్ట్ ఏ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది మనకి
పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది కదా, అలా. మరి మీరు పార్ట్ ఏలో మీకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ వస్తే క్వశ్చన్స్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మార్జిన్ కొట్టేసుకున్న తర్వాత పేపర్ ఇస్తారు మనకి, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z మొత్తం బాగా చదివేసుకోవాలి క్వశ్చన్ పేపర్ని బాగా చదవాలన్నమాట. పార్ట్ ఏలో ఏముంది, పార్ట్ బిలో ఏముంది, నాకు పార్ట్ ఏలో ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చా, పార్ట్ బిలో నాకు ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చా, అలా అని చెప్పి మీరు ఫస్టే పెన్సిల్తో టిక్ చేసుకోవాలి. పెన్నుతోటి ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకోకండి, ఓకేనా. మీకు ఏవైతే ఆన్సర్స్ ఫస్ట్ వచ్చో వాటిని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు పార్ట్ ఏలో వచ్చిందనుకోండి, పార్ట్ ఏలో మనకి ఇప్పుడు పార్ట్ ఏ అని చెప్పి ఇక్కడ మీరు పెట్టేసుకోవాలన్నమాట, రాసేసుకోవాలి, ఓకేనా. పార్ట్ ఏ, ఓకేనా. ఈ విధంగా పార్ట్ ఏ అని చెప్పి రాసేసుకోవాలి. పార్ట్ ఏలో మీకు ఏ బిట్లో ఏ క్వశ్చన్ వచ్చు, ఫస్ట్ ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ బిట్లో రాలేదనుకోండి క్వశ్చన్స్ ఏది పర్ఫెక్ట్, అప్పుడు మీరు ఏం చేయాలి, పార్ట్ ఏలో ఇక్కడ బిట్ నెంబర్ వేయాలి. బిట్ నెంబర్ 2లో మీకు ఏ క్వశ్చన్ పర్ఫెక్ట్ వచ్చు, సెకండ్ క్వశ్చన్ పర్ఫెక్ట్ వచ్చు, ఓకేనా. ఈ విధంగా మీరు బిట్ నెంబర్ వేసి క్వశ్చన్ నెంబర్ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, మీరు మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు మంచిగా క్వశ్చన్స్, ఈ అమ్మాయి బాగా రాసింది ఆర్ ఈ అబ్బాయి కానీ ఎవరన్నా కానీ ఆన్సర్స్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించాలంటే మీకు ఏదైతే ఫస్ట్ వచ్చో ఆన్సర్ పర్ఫెక్ట్ ఏదైతే మీరు రాయగలుగుతాము అని అనుకుంటారో అదే క్వశ్చన్ని మీరు స్టార్ట్ చేయాలి ఫస్ట్, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ మీకు పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్గా మొత్తం రాసేయండి, ఓకేనా. ఈ విధంగా మొత్తం అది పారా టైప్లో ఉందా లేకపోతే హెడ్డింగ్స్ పెట్టి ఉందా, హెడ్డింగ్స్ రాయండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ పెట్టేసుకోవాలన్నమాట. క్వశ్చన్కి సంబంధించి మెయిన్ హెడ్డింగ్ అనేది బ్లాక్ పెన్ తోటి పెట్టుకోండి. మీరు కలర్ పెన్స్ యూజ్ చేద్దామంటే అది కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఒకటి నేను చెప్తున్నాను, ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఏంటంటే గ్రీన్ పెన్ కలర్ పెన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. గ్రీన్ ఏమంటారు స్కెచెస్ మాత్రం మనం అసలు యూజ్ చేయొద్దు, గ్రీన్ కలర్ యూజ్ చేయొద్దు, ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్డింగ్ పెట్టేయాలన్నమాట. ఇది క్వశ్చన్ దేనికి సంబంధించిందో ఆ హెడ్డింగ్ మొత్తం మీరు ఫస్ట్ పెట్టేయాలన్నమాట. ఈ విధంగా హెడ్డింగ్ పెట్టేసిన తర్వాత అది అలాగే రాసి వదిలేయద్దు, కింద మంచిగా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అండర్లైన్ పెట్టేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా ఇక్కడ నేను ఏం రాయలేదని అలానే పెట్టుకోకండి, అది క్వశ్చన్కి సంబంధించి హెడ్డింగ్ రాసిన తర్వాత మనం కింద మంచిగా అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకొని మంచిగా హెడ్డింగ్ నీట్గా రాయాలి. మనం ఏదైతే ఆన్సర్ రాస్తామో మనం ఆన్సర్లో కొంచెం చిన్నగా రాస్తాం కదా, మన రైటింగ్ ఎలా ఉంటుందో అది మీ రైటింగ్ని బట్టి ఉంటుంది. మీ రైటింగ్ ఎంత సైజులో ఉంటుందో దానికంటే కొంచెం పెద్ద సైజులో హెడ్డింగ్ ఉండాలన్నమాట, ఓకేనా. ఆ హెడ్డింగ్ ఎలా, ఇప్పుడు మీరు కలర్ పెన్స్ యూజ్ చేస్తామంటే ఓకే మీ ఇష్టం, కలర్ పెన్స్ యూజ్ చేయొద్దు. బట్ నార్మల్గా మీరు ఫార్మల్గా మంచిగా రాయాలని చెప్పి ఉంటే మీకు బ్లాక్ పెన్ తోటి హెడ్డింగ్ అనేది కొంచెం మంచిగా నీట్గా పెట్టేసి దాని తర్వాత బ్లూ పెన్ తోటి మీ ఆన్సర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మరి రాస్తారు కదా ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు, ఈ లైన్సే కొడతాను, అలా చుక్కలు పెట్టడం మీకు కరెక్ట్ అర్థం కాకపోవచ్చు, ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు ఆన్సర్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా, హెడ్డింగ్ ఇక్కడ పెట్టేశారు, ఆన్సర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇలా స్టార్ట్ చేయొద్దు, ఓకేనా. ఇది టోటల్లీ రాంగ్, ఓకేనా. ఇక్కడ హెడ్డింగ్ పెట్టేశారనుకోండి పైన, ఇప్పుడు ఇది హెడ్డింగ్, మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెడ్డింగ్, ఓకేనా. మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టేశారు మీరు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మనం స్టార్టింగ్ నుంచి ఆన్సర్ స్టార్ట్ చేయొద్దు, కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి మన మార్జిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీరు పారాగ్రాఫ్ టైప్లో ఉంటాయి కదా ఆన్సర్స్, అలా ఉంటే ఈ విధంగా రాయాలి, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా రాయాలి. మస్ట్ అండ్ షుడ్ ఇది మనకు బుక్స్లో ఎలా ఉంటాయి చదివేటప్పుడు పారాగ్రాఫ్స్ ఈ విధంగా ఉంటాయి కదా, ఇలా ఉండవు కదా, స్టార్టింగ్ పాయింట్ మార్జిన్ దగ్గర నుంచి ఉండవు కదా, ఈ విధంగా ఇలా రాయొద్దు. ఇది టోటల్లీ రాంగ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం హెడ్డింగ్ ఎక్కడైతే పెడతామో ఫస్ట్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత నుంచి మన మార్జిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం స్పేస్ తీసుకొని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏదైతే ఉంటుందో అది మనం మార్జిన్ నుంచి స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఈ విధంగా మొత్తం ఈడి వరకు ఎండ్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ పారాగ్రాఫ్,
ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయాలనుకున్న వేరే పారాగ్రాఫ్ మనకి చేంజ్ చేస్తాం కదా పారాగ్రాఫ్, అక్కడ ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఇలానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఈ విధంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. మనం ఎప్పుడైనా చూసుకోండి, మీరు పారాగ్రాఫ్ టైప్లో మనం రాస్తే పేపర్ దిద్దే ఇన్విజిలేటర్కి ఏమని ఉంటుందంటే వాళ్ళకి మన మీద పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అచ్చా, ఈ అమ్మాయికి పేపర్ రాయడం వచ్చు, ఇంత నీట్గా రాసిందంటే కొంచెం బెటర్ ఫీల్ వస్తుంది అనమాట వాళ్ళకి, దిద్దే వాళ్ళకు కూడా. ఓకేనా. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారాగ్రాఫ్ టైప్లో ఉందనుకోండి ఆన్సర్, ఈ విధంగా పారాగ్రాఫ్ టైప్లో రాయండి. ఓకేనా. లేదు మాకు అంటే పాయింట్స్ వైజ్గా అని అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ పాయింట్ వైజ్గా ఉందని అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ నాకు సెకండ్ బిట్లో థర్డ్ క్వశ్చన్ వచ్చు, పెట్టేయండి, నెంబర్ పెట్టేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చు అని చెప్పి నెంబర్ పెట్టేయండి. నెంబర్ పెట్టకన్నా ముందు ఏంటంటే మీకు ఈ ఆన్సర్ అయిపోయింది ఇక్కడ వరకు. ఓకేనా. ఈ సెకండ్ బిట్లో సెకండ్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడ వరకు. ఓకేనా, అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, మీరు నీట్గా ఆ ఆన్సర్ ఎక్కడ వరకు అయితే అయిపోతుందో అక్కడ కొంచెం థిక్ లైన్ అనేది కొట్టుకోవాలి. ఇక్కడ ఈ విధంగా నేను ఒక చేత్తో వీడియో తీయడం, ఒక చేత్తో నా మార్జి కొట్టడం రావట్లేదు, మీరు నీట్గా కొట్టేసుకోవాలి. ఈ విధంగా థిక్ లైన్ కొట్టాలన్నమాట. ఎప్పుడైతే మీకు ఆన్సర్ అయిపోతుందో దాని నెక్స్టే మీరు ఒక థిక్ లైన్ అనేది కొట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళకి దిద్దే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అచ్చా ఈ ఆన్సర్ ఇంతవరకు ఉంది, ఈ అమ్మాయి ఇంత నీట్గా పేపర్ని ప్రిపేర్ చేసింది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ ఇంతవరకు ఉంది అని చెప్పి వాళ్ళకి డ్యామ్ షూర్గా అర్థమైపోతుంది. అసలు వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఓకేనా. మీ మీద పాజిటివ్ ఫీలింగ్ రావాలంటే ఇలాంటివి మనం పాటిస్తేనే మన మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, మార్క్స్ అనేది బాగా వస్తాయి. ఓకేనా. ఈ విధంగా థిక్ లైన్ కొట్టేసుకోవాలి. ఆన్సర్ ఎప్పుడైతే అయిపోతుందో దాని కింద మనం థిక్ లైన్ కొట్టేయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఇంత లావుగా కాదు, నేను చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా లైన్ కొట్టేయాలి. ఇక్కడ మనకి రాసిన తర్వాత ఈ విధంగా థిక్ లైన్ ఒకటి కొట్టేస్తే మనకి ఇక్కడ వరకు ఆన్సర్ అని చెప్పి వాళ్ళకి డ్యామ్ షూర్గా మంచిగా అర్థమైపోతుంది క్లియర్గా. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం నెక్స్ట్ ఆన్సర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సెకండ్ బిట్లో సెకండ్ ఆన్సర్ రాసావు కదా ఇక్కడ వరకు. ఇక్కడ ఏంటంటే మీరు సెకండ్ బిట్లో నాకు థర్డ్ ఆన్సర్ వచ్చు పర్ఫెక్ట్ అని అనుకుంటారు కదా, ఆ థర్డ్ ఆన్సర్ స్టార్ట్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే మీకు థర్డ్ ఆన్సర్ ఎలా ఉంటుంది, పారాగ్రాఫ్ టైప్లో లేదు, పాయింట్ వైజ్గా ఉంది ఆన్సర్ రాయడం. అప్పుడు మీరు ఏం చేస్తారు, పాయింట్ వైజ్ ఇక్కడ మీరు మెయిన్ హెడ్డింగ్ పెట్టేయండి, క్వశ్చన్కి సంబంధించి హెడ్డింగ్ పెట్టేయండి. ప్రతి ఒక్క ఆన్సర్ రాసేటప్పుడు మనం కన్ఫామ్గా హెడ్డింగ్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. హెడ్డింగ్ పెట్టడంలో ఏముంటుందంటే మనకి పేపర్ మీరు కూడా మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను చెప్పిన విధంగా రాసి ఒక్కసారి పేపర్ తిరిగేసి చూడండి మీరు, అబ్బా నేను కూడా ఇంత మంచిగా రాయగలుగుతానా, పేపర్ ఇంత నీట్గా రాయగలుగుతానా అనేసి మీ మీద మీకే డౌట్ వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఏ క్వశ్చన్కైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ పెట్టండి. ఓకేనా. ఆ క్వశ్చన్కి సంబంధించి మెయిన్ హెడ్డింగ్ పెట్టేసి దాని తర్వాత స్టార్ట్ చేయండి ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు హెడ్డింగ్ అయిపోయింది థర్డ్ క్వశ్చన్లో, అక్కడ ఏంటి పాయింట్స్ వైజ్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, పాయింట్స్ వైజ్గా ఉన్నాయంటే ఏం చేస్తారు, ఒక నెంబర్ పెట్టేసినాను ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ సంథింగ్ పాయింట్ ఏది ఆన్సర్ ఏముంటుందో అది రాసేస్తారు. ఇంకా సెకండ్ పాయింట్ అని చెప్పి ఈ విధంగా రాస్తారు, థర్డ్ పాయింట్ అని చెప్పి ఈ విధంగా రాసేస్తారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకేనా. ఈ విధంగా రాయొద్దు, అస్సలు రాయొద్దు. ఇక్కడ ఏంటంటే మనకి ఆన్సర్ ఎప్పుడైతే మనకి పాయింట్స్ వైజ్గా ఉందో మీరు పాయింట్స్ టైప్లో ఇక్కడ చూడండి 1 2 3 అన్న తీసుకోవచ్చు, నెంబర్స్ అన్న తీసుకోవచ్చు, అండ్ రోమన్ నెంబర్స్ ఉంటాయి కదా మనకి, ఇవన్నా తీసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇక్కడ ఎంప్లాయీస్ మనం ఇవి కూడా తీసుకోవచ్చు. మీకు నేను బెస్ట్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఎంప్లాయీసే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టి రాయడం వల్ల ఏంటంటే మనకి మంచి లుక్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి మీరు, అది కూడా మనం ఈ నెంబర్స్ పెట్టి రాయాలి, కానీ మనం మార్జిన్ బయట పెట్టి పాయింట్స్ ఎప్పుడూ రాయొద్దు. ఓకేనా. మన మార్జిన్ బయట ఏవి పెట్టాలి, జస్ట్ బిట్ నెంబర్స్ పెట్టాలి అండ్ దాంతోపాటు క్వశ్చన్ నెంబర్స్ పెట్టాలి అంతే. కానీ మనం ఆన్సర్కి సంబంధించిన పాయింట్స్ అనేవి మార్జిన్ లోపల రాయాలి. ఓకేనా. ఇలా ఇవి రాయొద్దు, ఇక్కడ ఇట్లా రాయడం ఇది తప్పు.
ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు మీ ఇష్టం, ఎంప్లాయీస్ నేను చెప్తున్నాను నీట్గా ఉంటుంది పేపర్ అని చెప్పి ఎంప్లాయీస్ పెట్టి రాయమని చెప్తున్నాను. మీ ఇష్టం, మీకు నెంబర్స్ పెట్టి రాయడం ఇష్టం ఉంటే మీరు ఇక్కడ నెంబర్ 1 అని చెప్పి పాయింట్స్ స్టార్ట్ చేయండి, 2 అని చెప్పి పాయింట్స్ స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు రోమన్ నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి, రోమన్ నెంబర్స్ పెట్టి స్టార్ట్ చేయండి. ఇలా ఈ విధంగా ఇక్కడ ఇలా రోమన్ నెంబర్స్ పెట్టి స్టార్ట్ చేయండి. ఇలా ఈ విధంగా మార్జిన్ బయట ఎప్పుడు కూడా పాయింట్స్ నెంబర్స్ పెట్టొద్దు. మార్జిన్ లోపలనే మనం ఆన్సర్ పాయింట్స్ అనేవి రాయాలి. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ నెంబర్స్ రోమన్ నెంబర్స్ పెట్టేసి రాయొచ్చు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ పెట్టి ఈ విధంగా నీట్గా ఎంప్లాయీస్ పెట్టి రాస్తే మనకి ఆన్సర్ అనేది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా ఎంప్లాయీస్ పెట్టి రాయొచ్చు. ఓకేనా. ఆన్సర్ అనేది ఇప్పుడు పాయింట్స్ పెట్టి రాశారు, ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, టిక్ లైన్ మార్జిన్ అనేది కొట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు పాయింట్ వైజ్గా ఆన్సర్స్ మీకు రాయడం అయిపోయింది, నాకు కంప్లీట్ అయిపోయింది ఆన్సర్ అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్ ఈ టిక్ లైన్ అనేది కట్టడం మర్చిపోకండి. ఓకేనా. మనకి వైట్ పేపర్స్ ఉండవు, మనకి ఎగ్జామ్ హాల్లో మనకి లైన్స్ ఉంటుంది కదా, లైన్స్ పేపర్ ఉంటుంది సేమ్. ఓకేనా. ఆ లైన్స్ పేపర్లో కూడా మీకు ఒక చిన్న లైన్ ఉంటుంది కదా, ఆన్సర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్, దానిపైన మీరు థిక్గా ఒక 2 స్టెప్స్ ఆఫ్ మార్జిన్ కొట్టేసుకుంటే అది థిక్ అయిపోతుంది. అక్కడి వరకు మీకు ఆన్సర్ ఎండ్ అయిపోయిందని మీరు ఏవైతే పేపర్ కరెక్షన్ చేశారో ఆయనకి అర్థమైపోతుంది. అమ్మాయి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట, అంటే ఆన్సర్ అయిపోయిందని చెప్పి ఇలా మార్జిన్ కొట్టింది అని చెప్పి అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటుగా మీరు క్వశ్చన్ నెంబర్స్ వేయడం కానీ, బిట్ నెంబర్స్ వేయడం కానీ, హెడ్డింగ్ పెట్టడం కానీ, హెడ్డింగ్ పెట్టి స్టార్ట్ చేయడంలో చాలా చాలా యూస్ఫుల్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి హెడ్డింగ్ పెట్టడంలోనే మన క్వశ్చన్లో ఏమైతే ఉంటుందో, క్వశ్చన్ దేనికైతే సంబంధించి ఉంటుందో అదే మనం హెడ్డింగ్ పెడతాం కాబట్టి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి పేపర్ కరెక్షన్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. మీ మీద పాజిటివ్ ఫీలింగ్ రావాలంటే పేపర్ ఎంత మంచిగా రాస్తే దిద్దే వాళ్ళకి అంత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు అదే బిట్లో ఒక ఫస్ట్ 4th క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ మీరు రాశారు, హెడ్డింగ్ పెట్టేశారు, నీట్గా హెడ్డింగ్ పెట్టేశారు. అండ్ పారాగ్రాఫ్ వైజ్గా రాస్తున్నారు అనుకోండి, పారాగ్రాఫ్ వైజ్గా రాస్తున్నారు, మంచిగా నీట్గా రాస్తున్నారు. ఇక్కడ మీరు పారాగ్రాఫ్ రాస్తున్నారు, అందులో మీకు ఏంటంటే అనగనగా అని చెప్పి స్టార్ట్ చేస్తాం. అనగనగా అని కాదు కానీ అది మన కథ రాస్తామా మనం ఆన్సర్ రాసేటప్పుడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు, ఇప్పుడు రామాయణంలో మీకు ఒక పారాగ్రాఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, రాస్తున్నారు ఇక్కడ శ్రీరామచంద్రుడు అని చెప్పి రాయాలి. అప్పుడు మీరు ఏం రాశారు, శ్రీరామచంద్రుడు కాకుండా మిస్టేక్ పోయింది అనుకోండి, శ్రీరామచంద్రుడు కాకుండా ఇక్కడ మీరు ఇది ఇక్కడ ఇంకో లైన్లో చూపిస్తాను, శ్రీరామచంద్రుడు కాకుండా శ్రీ అని చెప్పి ఈ శ్రీ రాయడం కానీ, తప్పు పోవడం కానీ, అంటే మిస్టేక్స్ పోతూ ఉంటాయి కదా మనం రాసేటప్పుడు. ఇప్పుడు శ్రీ చంద్రుడు అని ఇలా తప్పు రాశారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, దీన్ని కొందరు ఏం చేస్తారు, ఇలా 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 అని చెప్పి రఫ్ చేసేస్తారు. ఇక్కడ ఏంటి చూడండి ఒకసారి పేపర్లో, ఇది ఎంత గలీజ్ ఉంది, ఎంత వికారంగా అనిపిస్తుంది కదా. ఇలా కాకుండా ఇప్పుడు మీరు మిస్టేక్ ఏదైతే చేశారో ఇదే మిస్టేక్ రాశారని అనుకోండి, ఫర్ సపోజ్ మిస్టేక్ అయిన దాన్ని ఇలా గట్టిగా రుబ్బి దాన్ని గలీజ్ చేయకుండా పేపర్ని జస్ట్ ఇక్కడ మిస్టేక్ పోయిందని ఇలా జస్ట్ కట్ మార్క్ ఇచ్చేయండి. ఇక్కడ ఈ విధంగా కట్ మార్క్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికన్నా వికారంగా ఇది ఉందా, లేదు కదా. ఇక్కడ మూసేస్తాను దీన్ని, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది పేపర్. ఆ మిస్టేక్ ఉన్నా కూడా అది మిస్టేక్ లేకుండానే కనిపిస్తుంది, మిస్టేక్ లేదేమో అన్నట్టే ఉంది కదా. అలా కట్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇలా చేయొద్దు ఎప్పుడు. మనం ఏదైనా మిస్టేక్ పోయిందంటే దాన్ని మనం ఒక్క లైన్ తోటి కట్ చేసేయాలన్నమాట. ఈ విధంగా పైన చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసేయాలి జస్ట్. కానీ ఈ విధంగా మొత్తం గలీజ్ చేయొద్దు పేపర్ని. ఓకేనా. ఇది ఒక పాయింట్. ఇక్కడ మళ్ళీసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని బాగా 1-2 సార్లు బాగా చదవండి. వచ్చిన క్వశ్చన్కి మీకు ఏదైతే పర్ఫెక్ట్ వచ్చో ఆ క్వశ్చన్కి టిక్ మార్క్ పెట్టుకోండి, పెన్సిల్ తోటి టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్సర్ షీట్ స్టార్ట్ చేసే ముందు నీట్గా మార్జిన్ అనేది
కొట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మార్జిన్ కొట్టేసుకున్న తర్వాత మీకు ఏదైతే ఏ బిట్లో ఏ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ వచ్చో మీకు ఫస్ట్ అది బిట్ నెంబర్ అండ్ క్వశ్చన్ నెంబర్ వేసి నీట్గా క్వశ్చన్కి సంబంధించిన హెడ్డింగ్ పెట్టేసి మీరు పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ చేయాలి. మీకు పారాగ్రాఫ్ టైప్లో ఆన్సర్ ఉంటే ఈ విధంగా అయితే అస్సలు స్టార్ట్ చేయకండి. ఓకేనా? హెడ్డింగ్ పెట్టేసి నీట్గా ఈ విధంగా మీరు పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక లైన్ ఫస్ట్ రాసి దాని తర్వాత మార్జిన్ నుంచి ఇంకో లైన్ వచ్చేటట్టు ఈ విధంగా క్వశ్చన్ రాయండి. పారాగ్రాఫ్ టైప్లో ఉంటే ఈ విధంగా రాయండి. అండ్ పాయింట్స్ వైజ్గా ఉంటే మీరు నెంబర్స్ అన్న తీసుకోవచ్చు, రోమన్ నెంబర్స్ అన్న తీసుకోవచ్చు, ఎంప్లాయీస్ అన్న తీసుకోవచ్చు. అది కూడా మనం మార్జిన్ బయట ఎంప్లాయీస్ కానీ నెంబర్స్ కానీ రోమన్ నెంబర్స్ కానీ మార్జిన్ బయట తీసుకోవద్దు. మార్జిన్ లోపలనే మనం ఏ ఆన్సర్ రాసినా మనం బిట్ వైజ్గా రాస్తున్నా కూడా మనం మార్జిన్ లోపల నుంచే స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా మార్జిన్ లోపల నుంచే బిట్ నెంబర్స్ కానీ రోమన్ నెంబర్స్ కానీ అన్నీ కలిపి రాయొద్దు. ఏదన్నా ఒకటే చూజ్ చేసుకోవాలి. నెంబర్స్ పెట్టన్నా రాయండి, రోమన్ నెంబర్స్ పెట్టన్నా రాయండి, లేకపోతే టోటల్గా ఎంప్లాయీస్ పెట్టన్నా రాయండి. ఓకేనా? ఈ విధంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నది ఈ విధంగా రాయండి. అండ్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఆన్సర్ ఇక్కడ వరకు అయిపోయిందంటే ఒక థిక్ లైన్ అనేది కొట్టేయండి. ఓకేనా? ఈ విధంగా థిక్ లైన్ అనేది కొట్టేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదన్నా మిస్టేక్ పోయిందంటే దాని ఇలా బరబర గీకేయొద్దు. జస్ట్ ఒక స్మాల్ లైన్ తోటి కట్ మార్క్ ఇచ్చేస్తే అది పేపర్ అనేది నీట్గా ఉంటుంది, గలీజ్గా కనిపించదు. ఓకేనా? ఈ విధంగా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది నేను సబ్జెక్ట్ వైజ్గా చెప్పలేదు కదా మీకు, అంటే సబ్జెక్ట్ వైజ్గా పేపర్ ఎలా రాయాలనేది చెప్పలేదు కదా. ఈ వీడియో ఎంత రీచ్ అయితే ఉంటుందో, ఎంతమంది అయితే చూస్తారో కామెంట్ వైజ్లో నన్ను అడగండి. మీకు తెలుగు ఆన్సర్ షీట్ ఎలా రాయాలి అని కన్ఫ్యూజ్ ఉంటే అది అడగండి, నేను అది కూడా వీడియో చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, పేపర్ ఎలా రాయాలి అది డౌట్ ఉంటే అది కూడా చెప్పండి. నేను క్లియర్ కట్గా మీకు విత్ క్వశ్చన్ పేపర్ తోటి నేను మీకు ఎగ్జాంపుల్ మంచిగా చూపిస్తాను అన్నమాట ఏ విధంగా రాయాలని. ఓకేనా? అండ్ ఏ సబ్జెక్ట్ ఉన్నా నాకు అడగండి, నేను ఏ విధంగా రాయాలో వీడియో మాత్రం తప్పకుండా నేను చేసి పెడతాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మీకు తెలిసిన 10th స్టూడెంట్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి నాకు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని నేను చేయడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.